నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గ కూటమిలో కుంపట్లు రగిలిపోతున్నాయి. ఎక్కడ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరోవైపు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ నియోజకవర్గానికి చెందిన నేత. మరోవైపు జనసేన కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో ఆ మూడు పార్టీల మధ్య సమన్వయం లేక మూడు ముక్కలాట జరుగుతోంది. మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎచ్చెర్ల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. తొలుత ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, తర్వాత బీసీలకు మారింది. శ్రీకాకుళం జిల్లాలో విద్యా సంస్థలతో పాటు పరిశ్రమలు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. అటువంటి నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు కావలి ప్రతిభా భారతి. అటు తర్వాత కోండ్రు మురళీమోహన్ సైతం ఇక్కడ వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2019లో ఆ పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే కళా వెంకట్రావు ఇక్కడ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా ఆయన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారు. పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీకి అవకాశం దక్కింది. ఆ పార్టీ అభ్యర్థిగా నడికుదిటి ఈశ్వరరావు పోటీ చేసి గెలిచారు. తూర్పు కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఎచ్చెర్లలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వరరావు గెలుపు రికార్డ్. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం కేవలం నియోజకవర్గంలో 4 పంచాయతీల్లో మాత్రమే ఉంది. మొన్నటి కూటమి ప్రభంజనం గాలి వేయటంతో ఈయన గెలిచారు. కానీ ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండదు అనే సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన సహకరించే ఛాన్సే లేదు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎచ్చెర్ల అసెంబ్లీ సీటును ఆశించారు కలిశెట్టి అప్పలనాయుడు. అయితే కళా వెంకట్రావుని చీపురుపల్లికి పంపించి విజయనగరం పార్లమెంటు స్థానాన్ని కలిశెట్టి అప్పలనాయుడుకి ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గం నేత ఉండటంతో అక్కడ బీజేపీకి కేటాయించి సర్దుబాటు చేసుకున్నారు. అయితే ఈ ప్రయోగం ఫలించింది. కానీ తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే పదవి చేజారటంతో ఆ వర్గం వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆపై వచ్చే ఎన్నికల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు టీడీపీ నేతలు సైతం కలిశెట్టి అప్పలనాయుడుని ఎక్కువగా సంప్రదిస్తున్నారు. అప్పలనాయుడు మరో అధికార కేంద్రంగా మారటంతో ఎచ్చెర్ల కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో సైతం విభేదాలు ఉన్నాయి. కళా వెంకట్రావు వర్గం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎమ్మెల్యే ఈశ్వరరావుకు దగ్గరగా ఉంది. మరోవైపు జనసేన సైతం తమకు ప్రాధాన్యత లేదని ఆగ్రహంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి తూర్పు కాపు సామాజిక వర్గం నినాదం తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరరావుకు టికెట్ లభిస్తే మాత్రం తూర్పు కాపు సామాజిక వర్గం పట్టు బిగించే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తూర్పు కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వనుంది. దీంతో ఆ సామాజిక వర్గం అంతా సంఘటితమై వైసీపీ ఘన విజయానికి దోహదపడనుంది. మొత్తానికైతే ఎచ్చెర్ల కూటమిలో గట్టి ప్రకంపనలే రేగుతున్నాయి.